స్త్రీలపై హింస వివక్షకు వ్యతిరేకంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుందామని మహిళా చేతన పిలుపునిచ్చింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ మాట్లాడుతూ దేశంలో ఏ మూల చూసినా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెచ్చురిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న హత్యలు, వేధింపులు, గృహహింస పెరిగిపోతున్నాయని వీటిని ప్రతిఘటించే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేందుకు మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత మైనారిటీ స్త్రీల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాలని కోరారు. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఈ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని జరపాలని చెప్పి మహిళా చేతన పిలుపునిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో చాలా విపరీతంగా అత్యాచారాలు పెరిగాయి. పరువు హత్యలు ఇవాళ పేపర్లో ఏంటంటే గుంతకల్ అనే ఊరిలో ఒక తండ్రి తన కూతురు వేరే అతన్ని ప్రేమించిందని చెప్పి ఆ అమ్మాయిని అతన్ని మర్చిపోమని చెప్పి చాలా ఒత్తిడి పెట్టి అయినప్పటికీ ఆ అమ్మాయి వినిపించుకోలేదని చెప్పి నీతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్ళి ఒక తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ చెట్టుకు ఉరేసి చంపేసి మళ్ళీ ఇంకా ఏంటి అతని కక్ష ఏంటి తీరలేదో తెలియదు. కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చి బండిలో ఉన్న పెట్రోల్ అంతా అమ్మాయి మీద వేసి తగలబెట్టేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వచ్చేటప్పటికి కుక్కలన్నీ మొత్తం ఆ మిగిలిపోయిన డెడ్ బాడీని, ఎందుకంటే అది కాలింది కాబట్టి కుక్కలకు తినడానికి అనువుగా మారిపోయింది ఆ బాడీ. దాన్ని కుక్కలు మొత్తం చింపేసి పీక్కు తినేసాయి. ఈ సంఘటన ఇవాళ పేపర్లో రిపోర్ట్ అయింది. ఇది పరువు హత్య. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఒక అబ్బాయి ప్రేమించుకుని హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు 3వ తారీఖుని. తిరిగి ఊర్లోకి రాగానే అమ్మాయి తండ్రి ఇతర సభ్యులు అందరూ కూడా వాళ్ళిద్దరి మీద దాడి చేసి పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో పెద్దల మీద కూడా దాడి చేసి ఆ అమ్మాయిని కత్తితో పొడిచేశాడు. తండ్రి ప్రియుడిని పొడిచాడు, గ్రామ పెద్దలను కూడా పొడిచాడు. ఇది పరువు హత్య. అంటే వాళ్ళిద్దరు ఇంకా బతికున్నారు. ఈ రకమైనటువంటి సంఘటనలు అంటే తండ్రే బిడ్డను చంపాడు. తనకు నచ్చకపోవచ్చు, ఆ అమ్మాయి చేసిన తప్పు అనిపించవచ్చు, కానీ చంపే హక్కు ఎవరిచ్చారు? తండ్రికి కానీ, భర్తకి కానీ, ప్రియుడికి కానీ ఆడవాళ్ళని చంపే హక్కు లేదు అనేటటువంటి విషయం మనం ఎంత గొంతు చించుకొని మాట్లాడుతున్నా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే అత్యాచారాలు మనం ఈ మధ్య హర్యానాలో చూసాం. ఒక తల్లిని 15 సంవత్సరాల పాప ఆ అమ్మాయిని 2 నెలల పాటు 7 పోలీసులు, ఒక సిట్టింగ్ సర్పంచి, 2 మాజీ సర్పంచులు కలిసి వాళ్ళతో పాటు ఇంకో +6 వీళ్ళంతా కలిపి 2 నెలల నుంచి వాళ్ళిద్దరినీ కూడా అత్యాచారానికి గురి చేస్తూ ఉంటే అది ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడానికని చెప్పి ఎవరు ముద్దాయిలని చూస్తే అందులో 7 పోలీసులు, ఒక ఏఎస్ఐ కూడా ఉన్నాడు అందులో. అంటే ఈ రకమైనటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా నిజంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు అమలు కావటం లేదు. భారతదేశంలో మరి ముఖ్యంగా పెరుగుతున్నటువంటి మతోన్మాదం కానీ, కులపిచ్చి కానీ, మూఢాచారాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ కూడా స్త్రీలని పరిస్థితిని ఇంకా దిగజార్చి, అంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పైన చాలా ఉన్నత పదవుల్లోకి వెళ్తున్నారు కొంతమంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మహిళలకు మాత్రం ఎటువంటి హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు దళిత మహిళలకి, మైనారిటీ మహిళలకి, పేద మహిళలకి అమలు కావడం లేదు. కాబట్టి ఈ హక్కులన్నింటినీ అమలు చేసుకోవడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలంతా ముందుకొచ్చి పోరాడి తమ హక్కులను తాము సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు.